అందరూ నమస్కారం. మీలో చాలామందికి ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామందికి తెలియదండి. ఆయన కుచేలుడు శ్రీకృష్ణుడికి సంబంధించి ఆ స్నేహం అనేది ఉందో చూసారా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అందులో శ్రీకృష్ణుడు లాంటి వాడు. ఎందుకంటే కుచేలుడు తెచ్చి అటుకులే తీసుకున్నాడు, కానీ ఆ అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడు ఆ కుచేలుడికి ఇచ్చేది ఏంటండి? సకల సంపదను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అలా అన్నప్పుడు ఈ అటుకులు కాదు అక్కడ. ఈ కుచేలుడు తన చిన్ననాడు ఈ శ్రీకృష్ణుడితో చేసిన చెలిమి, ఆ సత్సాంగత్యం, ఇవన్నీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి ఎందుకు వచ్చినాడు? కృష్ణ, నువ్వు నా ఫ్రెండువు కదా, నేను కష్టకాలంలో ఉన్నా, నువ్వు రాజు కదా, మరి నాకు ఏదైనా సాయం చేయరాదు అని అనటానికి వచ్చాడు. కానీ అడగలేకపోయాడే. కానీ కృష్ణుడికి అర్థమైంది కదా. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తుంది. ఇది చాలామందికి తెలియటంలా. చాలామందికి తెలియక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పోస్టులు, సారీ టు సే దిస్, కొంతమంది జనసేన వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవుతారు. మేబీ వాళ్ళకి పేటీఎం బ్యాచ్ ఏమైనా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇంకొంతమంది జనసేన ముసుగులో వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఏం తెలుసయ్యా మీకు? స్నేహ ధర్మం అంటే చంద్రబాబు నాయుడు తెలుసా మీకు? అది బాగా గుర్తెచ్చుకోండి. ఇప్పటికీ భారతదేశంలో ఒక్క పొలిటికల్ పార్టీని చూపించండి, ఎక్సెప్ట్ దిక్కుమాలినటువంటి ఆ వైసీపీ, వాళ్ళ జాంజీ అంటే బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు తప్ప ఒక్క పార్టీనన్నా మన దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీని కానీ తక్కువ చేసి ఒక పార్టీని చూపించండి సార్. ఎస్పెషల్ చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందంటే, పేరుకు ప్రధాని మోదీ, నో డౌట్ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అంతగా మించినా లేదా అంతగా ఈక్వల్గా ఒక్క చంద్రబాబు గారికి మన ఇండియాలో రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వరల్డ్ అంటే తిరుగులేదు చంద్రబాబు గారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఈవెన్ మొన్న బిల్ గేట్స్ క్లియర్గా చెప్పాడే లేదా, ఫ్రెండ్. అదయ్యా చంద్రబాబు నాయుడు అంటే. భవిష్యత్తును ముందే ఊహిస్తాడు. పవన్ కళ్యాణ్తో కూడా ఒక రిలేషన్ అన్నప్పుడు ఎలా ఆలోచించాడు ఆయన? ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ లాంటి రాక్షస పార్టీ, వైసీపీ లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆ బ్యాచ్ మరల అధికారంలోకి రాకూడదు. ఉన్న పాసిబిలిటీ ఏంటి? పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్నప్పుడు, అకారణంగా ఆయనని జైలులో పెట్టినప్పుడు, అవునన్నా కాదన్నా ఆ రోజు టీడీపీకి ఒక ధైర్యం అనేది వచ్చిందంటే పవన్ కళ్యాణ్. ఎస్, ఐటీ అగ్రీ. జనసేనకు ఊపు వచ్చిందంటే పవన్ కళ్యాణ్. వైసీపీలో వణుకు మొదలైందంటే పవన్ కళ్యాణ్. ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, ఎంటైర్ టీడీపీ వాళ్ళు గుర్తుంచుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ మీద అక్కడ మాట పడనివ్వరు. మొన్న మధ్య పిఠాపురం వర్మకు సంబంధించి నాగబాబు ఎస్ ఓపెన్గా నీ మాట నోరు జారాడు. ఏంటి? పిఠాపురంలో జన సైనికులు, పవన్ అభిమానులు, వీళ్ళ వల్లే పవన్ గెలిచాడా? ఏ మాటకు ఆ మాట. వర్మ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ వచ్చేదా? లాస్ట్ మినిట్లో వర్మనికి అతని టికెట్ ఆయనకి ఇస్తే ఆయన యొక్క లోపల అహం దెబ్బతిన్నా, అరే గెలవబోతున్నప్పుడు ఇప్పుడు ఏంటని చెప్పేసి బాధపడ్డా, వర్మ అనుచరులు నానా యాగి చేసిన చంద్రబాబు పీల్చాడు. వర్మ మన ఫ్రెండు పిఠాపురం అడిగాడు, ఖచ్చితంగా రేపటి మన గవర్నమెంట్ వచ్చాక నీకు ఇవ్వాల్సిన విధంగా మంచి గౌరవం ఇస్తా, పొజిషన్ ఇస్తా అన్నాడు. సరే సార్ మీరు చెప్పారు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వచ్చేసి క్లియర్గా ఒకటే చెప్పాడు, సరే మమ్మల్ని గెలిపించుకుంటాం, అత్యధిక మెజారిటీ వచ్చేలా చేసుకుంటాం అన్నాడు. పవన్ కళ్యాణ్ సార్ ఇదే అన్నాడు, ఓకే వర్మ గారు మీదే బాధ్యత, నేనేం చేయాలి చెప్పండి అన్నారు. సరే మొత్తం మాకు వదిలేస్తారండి సార్ అన్నారు. నేనయ్యా పోటీ చేస్తుంది, మరి నేను కూడా క్యాంపెయిన్ చేయాలి కదా అన్నారు. సరే రండి సార్ అన్నారు. వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత కూడా వర్మ వల్లే గెలిచని చెప్పేసి పవన్ కళ్యాణ్ సైతం చెప్పున్నారు. ఇన్ని ఉన్నప్పుడు నాకు వాళ్ళ మాట్లాడవచ్చా? దానివల్ల ఏమైంది? వర్మ ఇగో హట్ అయింది. అండ్ వర్మ ఫ్యాన్స్, వర్మ చుట్టుపక్కల టీడీపీ వాళ్ళు కూడా కొంచెం హట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా, ఇదైతే ఒప్పుకోండి, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఈయన వర్మ కానీ వర్మ అనుచరులు కానీ జనసేన వాళ్ళతో గొడవ పడుతున్నారు. లేదన్నప్పుడు ఇంకా ఏదో హడావుడి, అది పేర్ల దగ్గర, ఫ్లెక్సీల దగ్గర, ఇక రకరకాలుగా చేరుల దగ్గర. ఇది మొన్న పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది, చంద్రబాబు దృష్టి గారికి వెళ్ళింది. ఓవరాల్గా రాష్ట్రం అసలు ఏం జరుగుతుందో ఆలోచించినప్పుడు ఈ పిఠాపురంలో వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ జనసేనకి ఇబ్బంది అన్న విషయం చంద్రబాబు గారు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్నవాడు,
అండ్ టికెట్ చివరి నిమిషంలో వద్దులే నువ్వు పక్కకు తప్పుకో అంటే తప్పుకున్నటువంటి వర్మని ఇప్పుడు ఏం చేయాలి? అదే ఈరోజు వర్మ బయట పెట్టాడు. ఇబ్బంది వస్తుంది, నాకు బాధగానే ఉంది, కానీ కూటమి ధర్మం తప్పకూడదు కదా, కూటమి వచ్చేసి బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి కదా. మరి అప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఒకే ఒక ఆప్షన్, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను నాకు తొలగించేసి ఒక కమిటీని ఫామ్ చేయండి. ఆ కమిటీని ఫామ్ చేస్తే ఇక కమిటీ మొత్తం చూసుకునేది. ఇక ఆ కమిటీలో టీడీపీ వల్ల జనసేన వల్ల ఎలా ఏంటనేది ఇక పెద్ద అని చెప్తారు. నాకు బాధగానే ఉన్నా, నాకు లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, నేను తప్పుకుంటున్నా అన్నాడు. కోర్స్ ఆల్రెడీ ఆయన తప్పించేశారు. ప్రజెంటు టీడీపీకి సంబంధించి పిఠాపురం ఇన్ఛార్జిగా ఎవరూ లేరు. ఒక కమిటీ వేస్తున్నాం అన్నారు, ఆ కమిటీ సభ్యులే ఉంటారు. ఇప్పుడు పిఠాపురంకి సంబంధించి జనసేన అన్నప్పుడు ఎవరండి? ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. అండ్ పిఠాపురంకి సంబంధించేసి ఇక మీదట ప్రోటోకాల్ ఇక వేరే అయినా సరే అసలు గొడవలనే ఉండవు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కూర్చుంటే ఎక్కడ కంటిలో నలుసులాగా ఉన్నా పిఠాపురం జనసేన వాళ్ళు ఇదేంట్రా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ప్రతిసారి వర్మను మనం ఎందుకు వెనకేసుకురావాలి, లేదా వర్మను ఎందుకు మనం ముందు పెట్టాలి, వర్మను ఎందుకు పిలవాలి అని చెప్పేసి హల్లడిపోతున్నారు. హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా పక్కన పెట్టి ఈరోజు మిత్రధర్మంలో భాగంగా జనసేనకు ప్రయారిటీ ఇస్తున్నాడు. దట్ ఈస్ చంద్రబాబు. ఒక్కడంటే ఒక్క నాయకుడిని చూపించండి మీ దేశవ్యాప్తంగా ఇలా ఒక్కళ్ళన్నా. మరలా చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు గారు చేసిన త్యాగమే. ఆ త్యాగం వృధా పోకూడదంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జన సైనికులు టీడీపీతో బ్రహ్మాండ కలిసిమెలిసి ముందుకెళ్ళండి. అండ్ పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, ఇంకా ఇవ్వాల. పిఠాపురం వర్మకు సంబంధించి ఏదో ఒక మంచి నామినేట్ పోస్ట్ అని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.